రాజకీయంగా ఎవరు ఏ పార్టీ మద్దతుదారులైనా, ఎవరు ఏ పార్టీకి మద్దతు ఇచ్చినా, ఎవరి విధానాలు ఎవరికి నచ్చినా, అది వాళ్ళ వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ హక్కు. వాటిని మనమేమీ కాదనలేం. వాళ్ళకున్నటువంటి ఆ ఇష్టాన్ని మనమేమీ కొట్టిపడేయలేం. ఆ ఇష్టం అనేది బేసిక్‌గా సమస్యలను తీసుకొని రాకూడదు ఎవరికైనా. ఆ ఇష్టంలో నుంచి సమస్యలను కూడా మరుగున పడిపోయి జీవితం కూడా ఇబ్బందుల్లో నెట్టి వేయించుకోబడే అటువంటి పరిస్థితి ఉండకూడదు కూడా. కానీ ఇప్పుడు కొందరి పరిస్థితి ఎట్లుంది, కొందరి వ్యవహార శైలి ఎట్లుంది అంటే, జీవితాలు నాశనమైన చేసుకుందాం, మనం పలానా పార్టీకి పలానా నాయకుడికి ఊడిగం చేద్దామని చెప్పి ఇటువంటి దద్దమ్మలు, నిజంగానే ఇటువంటి దద్దమ్మలు కాసింత సెన్స్ ఉన్న వాళ్ళను కూడా గొర్రెలు బానిసలు తయారు చేద్దామని చెప్పి ఏదో సోషల్ మీడియాలో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తాజాగా నారా లోకేష్ గారిని ట్యాగ్ చేసుకుంటూ మంత్రి గారిని అండ్ జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి గారిని ట్యాగ్ చేసుకుంటూ వాళ్ళ అభిమానులే, వాళ్ళని అభిమానించే వాళ్ళు, ఆ పార్టీకి ఫేవర్గా ఉన్న వాళ్ళు, ఆ పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ సానుభూతి పరులే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఏమని? అయ్యా మా కొడుకు ఫీజు రియంబర్స్మెంటు, ఇప్పుడు ఫీజు అడుగుతూ ఉన్నారు, పరీక్షల దగ్గరకు వచ్చాయి, ఫీజు కట్టమంటున్నారు, ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి, మా దగ్గర డబ్బులు లేదు, దయచేసి ఫీజు రియంబర్స్మెంట్ వేయండి, మా సమస్య పరిష్కరించండి, అదిగో మేము మీకే ఓటేసాం, అదిగో మేము మీ అభిమానులు మీ కార్యకర్తలను కావాలంటే మా అకౌంట్ పోయిన 5-6 ఏళ్ళ కిందకి వరకు కానీ చెక్ చేసుకోండి అని పెడుతున్నాను. ఇంకొకరు అన్నా నారా లోకేష్ అన్న మా సమస్య ఇది, ఇంకొక ఏమంటారు, జనసేన పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త అకౌంట్ నుంచి కూడా అన్నా లోకేష్ అన్న అని చెప్పి లోకేష్ గారిని ట్యాగ్ చేసి జనసేన అధ్యక్షుడిని ట్యాగ్ చేసుకుంటూ, నా తమ్ముడు క్లాస్ టాపరు కానీ మీరు ఫీజు రియంబర్స్మెంట్ వేయలేదు, అక్కడేమో ఒత్తిడి చేస్తున్నారు, మా నాయన ఏమో కట్టలేకున్నారు, వాడి ఏమంటారు కెరీర్ మీద పడుతుంది, మానసికంగా వాడు పడుతున్నటువంటి మానసిక ఒత్తిడి వాని కెరీర్ మీద ఇంపాక్ట్ చూపెడుతుంది, దయచేసి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వండి అన్న, మేము కూడా మీకే ఓటేసాం, మేము కూడా మీ మద్దతుదారులమే, మేము కూడా మీ పార్టీనే. ఇలాంటివి చాలానే జెన్యూన్. ఇక్కడ ఏం పార్టీలు కాదు, ఇంకొకటి కాదు, కులాలు కాదు, మతాలు కాదు, పార్టీలు కాదు, ప్రాంతాలు కాదు, అందరికీ ఇదే సమస్య. ఉన్నోళ్ళ గురించి అంటలేను, లేని వాళ్ళ గురించి అంటున్నా, అందరికీ ఇదే సమస్య. దీనికేమీ రాజకీయం లేదు, మతం లేదు, కులం లేదు. చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఫస్ట్ వాళ్ళ చదువుల్లో ఒత్తిడి తగ్గించాలంటే ఈ రియంబర్స్మెంట్ కింద పే చేయండి. వీళ్ళ కష్టాలు ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటే మరికొందరు ఎదవలు, దద్దమ్మలు, నీచులు, నికృష్టులు ఇందులో కూడా రాజకీయాన్ని చూపించి కొందరు లోకేష్ గారు డీపీ పెట్టుకొని, మరికొందరు జనసేన అధ్యక్షుడు డీపీ పెట్టుకొని టీడీపీ జనసేన కార్యకర్తలు అని చెప్పి బిల్డప్ ఇచ్చుకుంటూ ఫీజు రియంబర్స్మెంట్ కింద డబ్బులు రిలీజ్ చేయండి అని చెప్పి పోస్టులు పెడుతూ ఉన్నారు. వాళ్ళ మాయలో పడకండి. ఆయన ఎన్ని రోజులు మనం ఉద్దర చదువులు చదువుకుందాం, మన మనిషి పుట్టికే పుట్టింటారు ఎట్లాంటి వాళ్ళు. ఎన్ని రోజులు మనం ఉద్దర చదువులు చదువుకుందాం, మనమే కష్టపడి మన ఫీజు మనమే కట్టుకుందాం. ఈ ఉచితాల మీద ఆధారపడడం ఏంది? మీరు నిజంగా తెలుగుదేశం జనసేన అభిమానులైతే ఆ ఉచితాల జోలికి పోకండి, ఆశించకండి. చూడండి ఎంత ఎదవలను చేద్దాం అనుకుంటున్నారో. అసలు ఇప్పుడు వాళ్ళు సీరియస్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంది? ఇప్పుడు వాళ్ళు సంపాదించి కట్టుకోవాలని చెప్పి మీరు అడగండి అని చెప్పి ఇలా మిస్లీడ్ చేయడం ఏంటి? అందరూ ఘోషిస్తున్నారు, టీడీపీ లేదు, జనసేన లేదు, వైసీపీ లేదు, కాంగ్రెస్ లేదు, కమ్యూనిస్టులు లేదు, బీజేపీ లేదు, ఈ మతం లేదు, ఆ మతం లేదు, ఆ కులం లేదు, ఈ కులం లేదు, ఆ ప్రాంతం లేదు, ఈ ప్రాంతం లేదు, అందరిది అదే సమస్యనే. అరే సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అది అంతా అంటే ఆ ఒత్తిడి స్టూడెంట్స్ మీద లేకుండా, విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల మీద లేకుండా ఎప్పటి నుంచో కంటిన్యూ అవుతున్నదే కదా ఫీజు రియంబర్స్మెంట్, అది రిలీజ్ చేయండి అని చెప్పి అడగాల్సింది పోయి ఇలా నీతులు చెబుతూ ఉంటారు. మళ్ళీ వేరే వాళ్ళు డీపీలు పెట్టుకొని పోస్టులు పెడుతూ ఉన్నారు. మరి వీళ్ళ తాతలు పోయి కడుతున్నారా కాలేజీలలో? ఎవడు కడుతున్నారు?
ఇట్లా ఇట్లా ఈ పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టి వాళ్ళ తాతలు పోయి కడతారా కాలేజీలలో? రియంబర్స్మెంట్ ఇచ్చినారని చెప్పి చూపించేయాలి కదా. యాడిస్తున్నారు, ఎంతమంది బాధపడుతున్నారు, ఎంతమంది అప్పులు చేసి ఫీజులు కట్టుకుంటున్నారు. ఎందుకురా బాబు, పేదవాళ్ళ చదువుతోటి ఆడుకుంటారు ఎవడైనా. ఎందుకు దాంతో ఎందుకు? ఏ పార్టీ అయితే ఏముంది? ఇప్పుడు అధికార కూటమి జనసేన టీడీపీ అని పేరు చదివితే ఖాళీలలో ఫీజులు కట్టించుకోకుండా 4 ఏళ్ళు ఉచితంగా చదవని చెబుతారా? కొందరు నీచుల వల్ల సమాజమే చెడిపోయే పరిస్థితి వస్తుంది నిజంగా.